హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో బియ్యపు పిండితో మినప పునుకులు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ వేడిగా వేసుకుని ఇందులో చట్నీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బియ్యాన్ని అయితే పిండి కింద ఆడించేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఈ పిండిని అంతా మొత్తం బాగా కలిపి పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఈ పిండిని అయితే బాగా నాననివ్వాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా మినపపిండి ఉంటుంది చూసారా, మనం రోజు వేసుకునే అట్లు ఇడ్లీ వేసుకునే పిండి ఉంటుంది చూసారా, అందులోకి ఈ వరిపిండి వేసి మొత్తం పిండి అంతా చేత్తో బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకుని మళ్ళీ ఈ పిండిని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంతోపాటు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలుపుకుని తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా జీలకర్ర వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం ఉంటుంది చూసారా, అవన్నీ చిన్న ముక్కలు ఇందులోకి వేసేసి చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం పిండిలోకి బాగా కలిసేలాగా చేత్తో బాగా కలిపెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక పెద్ద కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న పిండి ఉంటుంది చూసారా, ఆ పిండిని చేత్తో ఇలాగా పునుకుల్లాగా అయితే వేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కిన తర్వాతే వేయాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి పునుకులు అయితే. సో ఇలా మనం పునుకులన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ పునుకులకి మనం చట్నీ అయితే వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, దానికే ఫ్లేవర్ వస్తుంది. అండ్ చట్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనమైతే ఆయిల్ పీల్చకుండా మనం ఈ పునుకులు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవడమే. ఫైనలీ సింపుల్ అండ్ ఈజీగా మినప పునుకులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇవి కరకరలాడుతూ వేడిగా టేస్ట్ అయితే అద్దరిపోతాయి. ఇవి మనం సాయంత్రం స్నాక్స్గా అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఇలాంటివి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.